హలో, నిజం చెప్పండి. ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం. పద. ఇది బాగా మేనేజ్ చేసేవారు. హాయ్. మీ ఆర్టికల్ కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఆ క్రెడిట్ అంతా మీదే. నాదే ఉందండి, మీరు కష్టపడి రాశారు. అందుకే నేను ఇష్టపడి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు, పదండి. అయ్యా, నా కూతురికి ఒంట్లో బాగలేదు. డాక్టర్లు చూపిస్తే ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకు 5,000 ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు దయతో ఎంతో కొంత సాయం చేస్తే నా కూతురు బతుకు బాగుపడుతుందయ్యా. ఇలాంటి కారణాలు చెప్పి అడుక్కునే వాళ్ళని చాలా మందిని చూసాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను అబద్ధం చెప్పటం లేదమ్మా. ఎంతో కొంత సాయం చేసి నా కూతుర్ని కాపాడండి అమ్మా. వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు, పో ఇక్కడి నుంచి. ఏమయ్యా, తీసుకో. మీరు చల్లగా ఉండాలి బాబు. ఏంటి గోపి ఇది? అలాంటి వాడి మాటలు నమ్మి నువ్వు అనవసరంగా అన్ని డబ్బులు ఇచ్చావు. మొన్నొక్కడికి నేను ఇలాగే ఇచ్చాను. తర్వాత రోజు వాడు ఇంకో చోట కనిపించాడు తెలుసా? పోనీండి, వాడు చెప్పేది అబద్ధం అయితే మనవి పోయేవి 1000 రూపాయలే. కానీ అదే నిజమైతే ఆ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా. డబ్బు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు. అదే ఒక నిండు ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం కదండి. హలో. హాయ్ గోపి, నేను నేహాన్ మాట్లాడుతున్నాను. హాయ్ నేహా, హౌ ఆర్ యూ? చెప్పు, ఏంటి విషయం? నీతో విషయం అర్జెంటుగా మాట్లాడాలి. సాయంత్రం 4 గంటలకి నన్ను కలుసుకోగలవా? ఓఎస్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఓకే, బాయ్. హలో. హలో గోపి, నేను భావనని మాట్లాడుతున్నాను. హాయ్ భావన, చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం 4 గోల్కొండ టూమ్స్కి వస్తే. 4 కష్టం, 5 ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఓకే, బాయ్. హలో. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. సావిత్రి, చెప్పు, ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సాయంత్రం 4 మనం కలుద్దామా? 4 సరే, పోనీ 5. 5 కూడా. పోనీ 6. ఓకే, 6 వస్తాలే. ఓకే, థ్యాంక్స్. బాయ్. బాయ్. ముగ్గురు ఒకే రోజు మాట్లాడాల్సిన విషయం ఏముంటుంది? సరే, చూద్దాం. ఓకే నేహా, నేను ఇక బయలుదేరుతాను. అదేంటి? వచ్చి అరగంట అయింది, ఇంతవరకు విషయం ఏంటో చెప్పలేదు. అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోగలను. నేను నేను మీరు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును గోపి, మీరంటే నాకు ఇష్టం. మీరు చెప్పకపోయినా నేనంటే మీకు ఇష్టం అని నాకు తెలుసు. నేను చెప్పకుండా ఎలా తెలిసిందండి? నేనంటే ఇష్టం లేకుండానే నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా? నాకు పెళ్లి చూపులని తెలిసి కంగారు పడ్డారా? అది నేను ఫ్రెండ్షిప్ తో చేశాను, కానీ మిమ్మల్ని ప్రేమించి కాదు. పోనీ ఇప్పటి వరకు ప్రేమించకపోతే ఇక నుంచి ప్రేమించండి. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకర్లేదా? మా ఇంట్లో వాళ్ళు మీరెప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తా ఉంటున్నారు. ముహూర్తాలు పెట్టించడం ఏంటండి? ఆ రోజు మీరు నన్ను లవర్గా నటించమనే అడిగారు. అవును, కానీ ఈ రోజు దాన్ని నిజం చేయమంటున్నాను. అయ్యో, నాకు మీ మీద అలాంటి ఉద్దేశం లేదండి. కానీ నాకుంది. అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నాకు మీతో పరిచయం అయ్యాకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరయ్యారు సరే, నేను డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. వారం రోజులు చాలా? వారమా? పోనీ నెల తీసుకోండి.
నెల కూడా కష్టమే. అయితే మీకు కావాల్సినంత టైం తీసుకోండి. ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు. నో అని మాత్రం చెప్పకండి. చెప్తే నేను తట్టుకోలేను. మీరు ఎప్పుడు ఎస్ అంటే అప్పుడు. నేను పెళ్లికి రెడీ. 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 అయ్యి బాబో! అర్జెంటుగా వీళ్ళ ముగ్గురికి వేరే సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి. అదేంటి ఈ ముగ్గురులో ఒక నోకే చేసి పెళ్లి చేసుకుంటానన్నారుగా? చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టం. ఎందుకని? నేను ఒక నిర్ణయానికి రాకముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? వాళ్ళ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు. ముగ్గురునా? అవునండి. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెంటపడి లేనిపోని ఆశలు కల్పించి తప్పు చేశాననిపిస్తోంది. అయినా కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన లవ్ చేసేయడమేనా చెప్పండి? ఇందులో వాళ్ళ తప్పే ఉందండి. మీరు పదే పదే వెంట పడేసరికి వాళ్ళు లవ్ అనుకుని ఉంటారు. అలా ఎలా అనుకుంటారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేసుకోవడమేనా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ఏం చేయమంట. మీరేం చేస్తారులేండి, ఎలాగోలా నేనే మేనేజ్ చేస్తాను. కానీ మీరు మాత్రం అర్జెంట్గా వాళ్ళకి వేరే సంబంధాలు చూడండి. ఓకే, నేను వస్తానండి. హాయ్ గోపి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. నీతో కొంచెం పనుండి. అవును, ఏంటి నువ్వు ఇంత లేటు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. హాస్పిటల్ కా? దేనికి? నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది, అందుకని. అంత కష్టమే వచ్చిందండి మీ ఫ్రెండ్కి? తనది లవ్ ఫెయిల్యూర్. మీ ఫ్రెండ్కి అసలు బుద్ధుందా? లవ్ ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోవడమేనా? ఏంటి గోపి అలా అంటావు? కోరుకున్న మనిషి దక్కనప్పుడు చచ్చిపోవాలనుకోవడంలో తప్పే ఉంది. అయినా నా ఫ్రెండ్ పిచ్చిది కాబట్టి బతికే ఛాన్స్ ఉండే పురుగుల మందు తాగింది. అదే నేనైతే సైనడే, బతికే ఛాన్సే ఉండదు. అది సరే, ఏదో పనుందన్నా? ఇంకేముంటదిలే. అది నిన్ను చూడాలనిపించి. ఇంతకీ మన ప్రేమ విషయం ఏం చేసావు? అది ఆలోచించుకుని చెప్పమన్నావు కదా, అదే ఆలోచనలో ఉన్నాను. సరే, బాగా ఆలోచించే చెప్పు. ఓకే, బాయ్. బాయ్. ఇంకా చించేదే ఉంటది, సైనాడ్ అన్నావుగా. చెప్తున్నాను కదా నాన్న, నాకు ఇష్టం లేదని. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే, అండమాన్లో జాబ్ చేస్తున్నా సరే, నేను ఆ సంబంధం చేసుకోను. నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా. ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. నేను చెప్పే వరకు నాకే పెళ్లి సంబంధాలు చూడొద్దు, అంతే. ఓ హాయ్. హాయ్, మీరెప్పుడు వచ్చారు? మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈ పెద్దవాళ్ళకి పిల్లల ఇష్టాలతో సంబంధం లేదండి. వాళ్ళకి నచ్చితే చాలు, ఎలాగైనా మనల్ని ఒప్పించాలని చూస్తారు. అంత మంచి సంబంధం అయినప్పుడు చేసుకోవచ్చు కదండి. ఏంటి జోక్ చేస్తున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేకపోతే. నేహలాగా నువ్వు కూడా సైనడ్ మిగుతావా? నేహా ఎవరు? నేహ నాకు తెలిసిన అమ్మాయిలే. లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంది, పిచ్చి పిల్ల. ఆ అమ్మాయి ఎవరో బాగా పిరికిదై ఉంటుంది, అందుకే చచ్చిపోవాలనుకుంది. కానీ నేను అలా కాదు. నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. అయ్యో బాబోయ్. దేవుడా, వాళ్ళిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడన్నా వర్కౌట్ అయ్యేటట్టు చూడు. నమస్కారం సార్. రా అల్లుడు రా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు అంటే హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాటలు. గోపి, పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్. ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. నువ్వు కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే లాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ?
తప్పకుండా హ, సావిత్రే నా ఆశ శ్వాస ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు. రే గోపి, గోపి, ఏంటి తాతయ్య? టైం అవుతోంది, ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఆ, పిచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులాంటోళ్ళు. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. ఉమ్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను. అయితే ఒక పని చేయి, ఉమ్. ఆఫీస్కి ఫోన్ చేసి ఉమ్. నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో, హలో, ఎవరు మాట్లాడేది? నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను కానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్ ఆ ఆఫీసులో పనిచేసే గోపి తాతాయనే. ఓహో, ఏమిటి విషయం? సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళ ఆఫీస్కి రాలేడు. సార్ మీరు కూడా మేనేజర్కి ఒక మాట చెప్పండి సార్. సర్లే, మేనేజర్తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్.